నిలుచును అని అంటాడు. హీ విల్ స్టాండ్ ఆర్ హీ స్టూడ్ ఎంటైర్లీ అని రాయబడింది అక్కడ. చూడండి, నిరంతరము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చువాడిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒకసారి దేవుని నమ్మిన తర్వాత ఒక సేవకుడిని దేవుడు పిలుచుకున్నాడట. ఒక సేవకుడిని పిలుచుకున్నాడు. ఆయన పేరంటే జూలియస్ అనేటువంటి వ్యక్తి. ఆయన అసలు పేరు జూలియస్ రూబెన్. ఈ వ్యక్తి సౌత్ ఆఫ్రికా అనేటువంటి ఖండంలో కాలి అనేటువంటి పట్టణంలో సేవ చేయడానికి ఇష్టపడి దేవుడు పిలిచినట్టుగానే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. సౌత్ ఆఫ్రికాలో ఈ కాలి పట్టణం ఎక్కడుంది అంటే కొలంబియా వెస్టర్న్లో ఉంది. కొలంబియా అనే ఇప్పటికి మనకు తెలుసు, సౌత్ ఆఫ్రికాలో కొలంబియా అనేటువంటిది ఒక ప్రాంతం ఉంది, ఒక రాష్ట్రం ఉంది. అది ఆ యొక్క దేశంలో, కొలంబియా అనేటువంటి దేశంలో కాలి అనేటువంటి పట్టణం వెస్టర్న్ కొలంబియాగా ఉంది అక్కడ. అది ఎప్పుడు గుర్తించబడిందంటే 25 జూలై 1536, అంటే 16th సెంచరీలో, 16వ శతాబ్దంలో 1536 జూలై 25వ తారీఖు దాన్ని నిర్మాణం జరిగింది. మనకు తెలంగాణ ఎప్పుడైంది చెప్పండి? 2014 జూన్ 2వ తారీఖు అయింది. అలాగే కాలి అనేటువంటి పట్టణానికి, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ ఇన్ దట్ కంట్రీ. చూడండి, ఈ కాలి అనేటువంటి పట్టణంలో ఆయన సేవ చేయడానికి ఇష్టపడ్డాడు. అక్కడ జనాభా ఎంతమంది అంటే నియర్లీ ఆ యొక్క అర్బన్ ప్రాంతంలో అయితే 28,38,000. ఈ రికార్డ్ ఎప్పటిదంటే 2023ది. ఈ సందర్భం జరిగింది 19వ శతాబ్దంలో జరిగింది. మెట్రో అనేటువంటి ఆ యొక్క ప్రాంతంలో అయితే 28,90,000 వచ్చి మనుషులు చూస్తుండగా నడి రోడ్డు మీద మినిమం 14 మర్డర్లు జరుగుతాయి. మనుషులందరూ చూస్తుండగానే నడి రోడ్డు మీద 14 మర్డర్లు జరుగుతాయట. అక్కడ 6 డాన్లు ఉంటారు. ఈ డాన్ల మధ్య పోలీస్ వ్యవస్థ పనిచేయదు, మిలిటరీ డిఫెన్స్ పనిచేయదు, అక్కడ ఏ కోర్టు కేసులు పనిచేయవు. ఎందుకంటే అలాంటి డాన్స్ మధ్య సేవ చేయడానికి దేవుడు ఈ జూలియస్ రూబెన్ అనేటువంటి వ్యక్తిని పిలిస్తే ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఒక చిన్న పరిచర్య స్టార్ట్ చేసాడట. ప్రభు కొరకే బ్రతకాలి, ప్రభు కోసమే సేవ చేయాలని తన కుటుంబాన్ని తీసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి చిన్నపిల్లల పరిచయం, చిల్డ్రన్ మినిస్ట్రీతో స్టార్ట్ చేసి